వినాయకుడు విషంతో నిండిన శివుడి గొంతును చూసి ఏం చేశాడో మీకు తెలుసా? శివుడు వినాయకుడికి ఏనుగు తల పెట్టి ప్రాణం పోస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు శివుడు నిద్రపోతూ ఉండగా వినాయకుడు ఆడుకుంటూ శివుడి గది లోపలికి వెళతాడు. పడుకొని ఉన్న శివుడి దగ్గరికి వెళ్లి కింద నుండి పై వరకు మొత్తం చూస్తాడు. తండ్రి గారి శరీరం మొత్తం తెల్లగా ఉంది, మరి ఈ గొంతు మాత్రం ఎందుకు నల్లగా ఉంది అని ఆలోచనలో పడిపోయి మెల్లగా వెళ్లి ఆ గొంతు మీద చెయ్యి పెడతాడు. వినాయకుడికి ఒక్క క్షణం ఆయన కళ్ళ ముందు దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన సముద్ర మథనం దృశ్యాలు అన్నీ కనబడతాయి. ఆ రోజు శివుడు ఆ భయంకరమైన విషం త్రాగి అనుభవించిన నొప్పిలో కేవలం 1% మాత్రం వినాయకుడు అనుభవిస్తాడు. ఆ కొద్దిపాటి నొప్పికే వినాయకుడు తట్టుకోలేకపోతాడు. వినాయకుడు భయపడుతూ ఏడ్చుకుంటూ అమ్మా అమ్మా అని అరుస్తూ పార్వతీదేవి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్న గొంతు ఎందుకు అంత నల్లగా ఉంది? నేను నాన్న గారి గొంతు మీద చెయ్యి పెట్టగానే ఏవేవో దృశ్యాలు కనపడ్డాయి అని ఏడుస్తూ అడుగుతాడు. ఏం చెప్పను రా గణేశ, మీ తండ్రి గారికి చాదస్తం చాలా ఎక్కువ. ఎక్కడో దేవతలు రాక్షసులు శక్తుల కోసం సముద్ర మథనం చేస్తుంటే అక్కడ ప్రమాదకరమైన విషం వచ్చింది. ఆ విషంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అని దేవతలు రాక్షసులు అందరూ భయపడుతూ మీ నాన్నని కలవరిస్తుంటే ఆయన ఏమీ ఆలోచించకుండా ఆ భయంకరమైన విషాన్ని మీ తండ్రి వెళ్లి తాగాడురా గణేశ. ఆ విషం మింగేస్తే ఆయనకే ప్రమాదం, అలా అని విషం బయటికి వదిలేస్తే మొత్తం లోకానికే ప్రమాదం అని ఆయన గొంతులోనే దాచేసుకున్నాడు. అందుకే ఆయనకి ఆ నల్లటి మచ గణేశ. ఆ సముద్రుడు ఆ రోజు అందరికీ అన్ని ఇచ్చాడు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇచ్చాడు, దేవతలకి అందమైన అప్సరసలని ఇచ్చాడు, ఆకాశానికి చంద్రుడిని ఇచ్చాడు, కానీ నాకు మాత్రం బాధని ఇచ్చాడు రా గణేశ. భగవంతుడిలా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళ కోసం ఏవి ఆలోచించకూడదు, కానీ సురక్షిత కోసం మనం ఏది అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి గణేశ. నీ భక్తులకి కూడా నువ్వు ఏ కష్టాలు రాకుండా చూసుకోవాలి అని పార్వతీదేవి చెబుతుంది. అది విన్న గణేశుడికి శివుడి గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. మీకు శివుడు అంటే ఇష్టమా? అయితే ప్రతి ఒక్కరూ హర హర మహాదేవ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.